ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన రీనల్ ఫంక్షన్ టెస్ట్ గురించి వాటిలో క్రియాటిన్ అంటే స్పష్టీకరణలు అంటే ఏంటి, అంటే క్లియరెన్స్ అంటే ఏంటి, మూత్రపిండాల విధులు ఏంటి, ఓకే, వేటి గురించి మనం పరీక్షలు నిర్వహిస్తాం అనే విషయాన్ని మనం కనుక్కున్నాం. అయితే ఇప్పుడు మూత్రంలో అనేక రసాయనాలు ఉంటాయి, అనేక పదార్థాలు ఉంటాయి, వ్యర్థ పదార్థాలు ఉంటాయి, విష పదార్థాలు ఉంటాయి, ఉపయోగపడే పదార్థాలు కూడా ఉంటాయి. అయితే మనము ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేసి అంటే మూత్రంలో చక్కెరను గుర్తించేందుకు నువ్వు నిర్వహించే పరీక్షలను గురించి వ్రాయము అని అడగచ్చు. ఓకేనా, మూత్రంలో చక్కెరలను గుర్తించేందుకు నువ్వు నిర్వహించే పరీక్షల గురించి వ్రాయము. ఓకేనా, అంటే అనేక పద్ధతులు ఉన్నాయి చక్కెరను గుర్తించేందుకు. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మూత్రంలో చక్కెరను గుర్తించేందుకు మొదటి పరీక్షగా మాలిష్ పరీక్షను తీసుకుందాం. అయితే ఇప్పుడు దేంట్లో గుర్తిస్తున్నాం మనం చక్కెరని? మూత్రంలో గుర్తిస్తున్నాం. అంటే ఇక్కడ మనకు బ్లైండ్గా మనకు శాంపిల్ ఏంటి? యూరిన్. శాంపిల్ ఏంటి? యూరిన్. అంటే మూత్రం మాత్రమే మన యొక్క నమూనా. ఓకేనా, మన యొక్క నమూనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని చెప్పంటే ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాం, లేకపోతే ఒక శాంపిల్ కలెక్షన్ బాటిల్ అనుకుందాం. శాంపిల్ కలెక్షన్ బాటిల్ లేదా ఫస్ట్ మనం ఇక్కడ టెస్ట్ ట్యూబ్ అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది కాబట్టి టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాం. ఆ టెస్ట్ ట్యూబ్లో మన నమూనా, ఏ నమూనా? రోగి యొక్క నమూనా 2 ml యూరిన్ తీసుకున్నాం. 2 ml యూరిన్ని తీసుకున్నాం. ఎంత? 2 ml యూరిన్ని తీసుకున్నాం. నెక్స్ట్ దీనికి 2 లేదా ఫస్ట్ ఏం తీసుకున్నాం? 2 ml యూరిన్ తీసుకున్నాం. దీనికి నెక్స్ట్ ఏం చేస్తున్నాం చెప్పంటే 2 లేదా 3 చుక్కల మాలిష్ రియేజెంట్ని కలుపుతున్నాం. దీన్ని మాలిష్ రియేజెంట్ని కలుపుతున్నాం. ఏం కలిపాం అమ్మా? మాలిష్ రియేజెంట్ని కలిపాం. ఓకే, ఫస్ట్ యూరిన్ 2 ml తీసుకున్నాం, 2 ml తీసుకున్నాం కదా, ఇది మన శాంపిల్ లేదా నమూనా. తర్వాత దీనికి ఏం కలిపాం మనం? మాలిష్ రియేజెంట్ను ఎంత కలిపాం? 2 లేదా 3 చుక్కలు కలిపాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? H2SO4 అనే రసాయనాన్ని, ఒక H2SO4 అనే రసాయనాన్ని ఎంత కలుపుతున్నాం అని చెప్పంటే 1 ml. అది ఏ విధంగా కలుపుతున్నాం అని చెప్పంటే టెస్ట్ ట్యూబ్ని ఏటవాలుగా ఉంచి గోడల వెంట ప్రయాణించే విధంగా పంపిస్తున్నాం. గోడల వెంట ప్రయాణించే విధంగా అంటే టెస్ట్ ట్యూబ్ని ఇలా పెట్టేసి గోడల వెంట ప్రయాణించే విధంగా కలుపుతున్నాం. దేంట్లోకి? ఆల్రెడీ మనం సేకరించినటువంటి నమూనాలోకి. ఓకేనా, ఆ నమూనాకి ఏం కలిపినాం మనము? ఆల్రెడీ మాలిష్ రియేజెంట్ కలిపినాం. అంటే ఇప్పుడు ఇది కలిపిన తర్వాత కొద్దిసేపు తర్వాత పరిశీలిస్తే, ఇది కలిపినాక కొద్దిసేపు తర్వాత పరిశీలిస్తే ఈ రెంటి మధ్య ఒక రింగు వంటి నిర్మాణం ఆగుతుంది. ఒక రింగు వంటి నిర్మాణం, ఒక రింగు వంటి అవక్షేపం, ఒక రింగు వంటి అంటే ఒక వలయం వంటి నిర్మాణం కనిపిస్తుంది. ఏ రంగులో ఉంటుంది అని చెప్పంటే రెడ్తో కూడిన వంకాయ రంగు. రెడ్తో కూడిన అంటే ఎరుపుతో కూడిన వంకాయ రంగు రింగు అగుపిస్తుంది. ఎరుపుతో కూడిన వంకాయ రంగు అగుపిస్తుంది. ఎందువరకు? దీన్ని కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఈ ఎరుపుతో కూడిన వంకాయ రంగు అగుపిస్తుంది అని నిర్ధారించాలి. ఓకేనా, ఫస్ట్ ఏం చేసినాం బిడ్డ? ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. ఓకేనమ్మా, 2 ml యూరిన్ తీసుకున్నాం. ఇదే మన నమూనా. దీంట్లో మనం ఏం కలుపుతున్నాం? మొదటగా 2 లేదా 3 చుక్కలు ఏం కలిపినాం? మాలిష్ రియేజెంట్ కలిపినాం. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏం చేసినాం మనము? 1 ml H2SO4 కలుపుతున్నాం. ఏ విధంగా కలుపుతున్నాం? మళ్ళీ దాన్ని టెస్ట్ ట్యూబ్ని ఏటవాలుగా ఉంచి గోడల వెంబడి ప్రయాణించే విధంగా సేకరించిన నమూనాకు కలిసేటట్టుగా చూస్తున్నాం. తర్వాత కొద్దిసేపటికి మనం పరిశీలిస్తే ఈ రెండింటి మధ్య, ఏ రెండింటి మధ్య? H2SO4 తర్వాత ఈ నమూనా మధ్య ఒక వలయం వంటి నిర్మాణం లేదా ఒక రింగు వంటి నిర్మాణం. ఏ రంగులో అగుపిస్తుంది? ఎరుపుతో కూడిన వంకాయ రంగు రింగు. ఓకేనా, అగుపిస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం అని చెప్పి అంటే ఈ రంగు ఏర్పడడానికి కారణం ఏంటి అని చెప్పి అంటే కార్బోహైడ్రేట్స్ మూత్రంలో ఉండడం వల్ల మనకు ఇలాంటి రంగు ఏర్పడింది. ఏ పరీక్షలో? మాలిష్ పరీక్షలో. సింపుల్గా మూత్రంలో కార్బోహైడ్రేట్స్ను గుర్తించేందుకు నువ్వు నిర్వహించే పరీక్షను గురించి తెలుపుము అని కూడా అడగవచ్చు. ఓకేనా, రైట్. కార్బోహైడ్రేట్స్ గురించి ఏ టెస్ట్ చేసినా? మాలిష్ పరీక్ష. ఇక్కడ ఏ రియేజెంట్ తీసుకున్నాం? మాలిష్ రియేజెంట్. ఏ రసాయనం తీసుకున్నాం? H2SO4. శాంపిల్ ఏం తీసుకున్నాం? యూరిన్ తీసుకున్నాం. ఏ రంగు వచ్చింది? ఎరుపుతో కూడిన వంకాయ రంగు రింగ్ వచ్చింది. ఎరుపుతో కూడిన వంకాయ రంగు రింగ్ వచ్చింది. ఓకేనా, క్లియరా? నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి యాంథ్రోస్ పరీక్ష. ఏం చేస్తుంది యాంథ్రోస్ పరీక్ష. ఇది కూడా మూత్రంలో చక్కెరలను గుర్తించేందుకు నువ్వు నిర్వహించే పరీక్షనే. అయితే దీంట్లో ఫస్ట్ ఏం చేస్తున్నాం, సేమ్ మాలిష్ పరీక్ష లాగానే టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాం, శాంపిల్ తీసుకుంటున్నాం. శాంపిల్ ఏది మనకు యూరిన్, శాంపిల్ ఏది యూరిన్. ఓకే, దేంట్లో తీసుకున్నాం, టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం. సింపుల్గా దీనికి ఏం చేస్తున్నాం అని చెప్పి అంటే శాంపిల్కి 1 ml యాంథ్రోస్ రియేజెంట్ని కలిపేస్తున్నాం. యాంథ్రోస్ రియేజెంట్ 1 ml కెమికల్ని కలిపేస్తుంది. 1 ml యాంథ్రోస్ రియేజెంట్ని కలిపేస్తుంది దేంట్లో, యూరిన్లో. అక్కడ మాలిష్ రియేజెంట్ కలిపి ఆ మాలిష్ రియేజెంట్ తర్వాత H2SO4 కలిపి, ఇక్కడ మాత్రం కేవలం యూరిన్కి యాంథ్రోస్ 1 mlని కలుపుతున్నాం. యాంథ్రోస్ రసాయనాన్ని లేదా యాంథ్రోస్ రియేజెంట్ని ఎంత కలుపుతున్నాం, 1 mlని కలుపుతున్నాం. ఓకేనా, 1 ml కలిపేసరికల్లా ఏమవుతుంది, ఇంతకుముందు మనకి ఏ విధంగా అయితే ఎరుపుతో కూడినటువంటి వంకాయ రంగు రింగ్ వచ్చిందో, ఇక్కడ ఈ రియేజెంట్ లేదా ఈ రసాయనాన్ని కలిపేసరికి మూత్రానికి లేదా నమూనాకి ఏ పరీక్షలో, యాంథ్రోస్ పరీక్షలో యాంథ్రోస్ లేదా యాంథ్రోస్ రియేజెంట్ లేదా యాంథ్రోస్ రసాయనాన్ని కలిపితే ఏమవుతుందంటే నీలంతో కూడిన ఆకుపచ్చ రంగు, నీలంతో కూడిన ఆకుపచ్చ రంగు అగుపిస్తుంది. నీలంతో కూడిన ఆకుపచ్చ రంగు అగుపిస్తుంది. దీన్ని బట్టి మనం ఏం నిర్ధారిస్తామంటే కార్బోహైడ్రేట్స్ గలవు నిర్ధారించాలి. ఏం గలవు, కార్బోహైడ్రేట్స్. దేంట్లో, మూత్రంలో. మాలిష్ పరీక్షలు కూడా మనం ఏమున్నాయని చెప్పి మనం కార్బోహైడ్రేట్స్. యాంథ్రోస్ పరీక్షలు కూడా ఏమంటున్నాం మనము, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఓకే రైట్. ఇక్కడ యాంథ్రోస్ పరీక్షలు మళ్ళీ ఒకసారి టెస్ట్ ట్యూబ్ తీసుకొని యూరిన్ శాంపిల్ని కలెక్ట్ చేసి ఒక 2 ml అనుకుందాం, కొద్ది నమూనా సేకరించి దానికి ఏం కలుపుతున్నాం, సింపుల్గా యాంథ్రోస్ రియేజెంట్ లేదా యాంథ్రోస్ రసాయనాన్ని కలిపేస్తాం. రియేజెంట్ని కలిపింది. అప్పుడు కొద్దిసేపు తర్వాత మనం పరిశీలిస్తే ఏమైంది, ఇక్కడ ఎలాంటి రంగు కనిపించింది, నీలంతో కూడిన ఆకుపచ్చ రంగు కనిపించింది. దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం అంటే కార్బోహైడ్రేట్స్ గలవు నువ్వు సేకరించిన నమూనాలో. ఓకేనా, ఏం గలవు, కార్బోహైడ్రేట్స్ కలవు. మాలిష్ పరీక్షలో కూడా ఏం గుర్తించినాం, కార్బోహైడ్రేట్స్ కలవని గుర్తించినాం. దీంట్లో కూడా ఏం గుర్తిస్తున్నాం మనం, కార్బోహైడ్రేట్స్ కలవని చెప్పేసి గుర్తిస్తున్నాం. ఓకేనా, ఓకే రైట్. ఫస్ట్ నెక్స్ట్ యాంథ్రోస్ పరీక్ష అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయోడిన్ పరీక్ష. యాంథ్రోస్ పరీక్ష అయిపోయింది కదా, ఓకే. మళ్ళీ గుర్తుంచుకోవాలి, ఇక్కడ కార్బోహైడ్రేట్స్నే గుర్తించాం, మాలిష్ పరీక్షలో కార్బోహైడ్రేట్స్నే గుర్తించాం. ఓకేనా, అక్కడ మాలిష్ పరీక్షలు ఏమో H2SO4 కలిపినాం మాలిష్ రియేజెంట్తో పాటు, ఇక్కడ మాత్రం కేవలం యాంథ్రోస్ మాత్రం కలుపుతున్నాం. మళ్ళీ ఇక్కడ ఎలాంటి కదా కెమికల్ H2SO4 లాంటివి కలపట్లే, సింపుల్గా మనకు నీళ్ళతో కూడిన ఆకుపచ్చ రంగు వచ్చేసింది. నెక్స్ట్ మూడో పరీక్ష ఏంటి మనకు, ఈ పరీక్షలను దేనికోసం చేస్తున్నామమ్మా, మనము మూత్రంలో చక్కెరలు గుర్తించేందుకు చేస్తున్నాం. రైట్. థర్డ్ వన్ వచ్చేసి అయోడిన్ పరీక్ష. ఏంటి, అయోడిన్ పరీక్ష. ఓకే, అయోడిన్ పరీక్ష. దీంట్లో ఇది కూడా సింపుల్, అంటే ప్రతి టెస్ట్ కూడా ఏం పెద్దగా, ఇదే ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాం. ఆ టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకుంటున్నాం మనం, నమూనా. ఏ నమూనా మనం, అసలు నమూనా ఏంది మనకు, యూరిన్. ఓకే, యూరిన్ తీసుకున్నాం. ఓకే, ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక పరీక్ష నాళికలో యూరిన్ తీసుకున్నాం. ఆ యూరిన్కి మనం ఇప్పుడు ఏం కలుపుతాం, అయోడిన్ని కలుపుతున్నాం. ఏం కలుపుతాం ఇక్కడ, అయోడిన్ని కలుపుతున్నాం. ఏం కలుపుతున్నాం, అయోడిన్ని కలుపుతున్నాం. ఓకే, అయోడిన్ కలిపిన వెంటనే ముదురు నీలం రంగు ఏర్పడింది. ఏమడిపోయింది, ముదురు నీలం రంగు. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు అయోడిన్ పరీక్షలు దేన్ని గుర్తించి చేస్తాం, అయోడిన్ పరీక్ష మనము కార్బోహైడ్రేట్స్ని గుర్తించేందుకు చేస్తాం. మాలిష్ పరీక్షలో, యాంథ్రోస్ పరీక్షలో, తర్వాత అయోడిన్ పరీక్షలో కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ అంటాం. స్టార్చ్. ఓకే, స్టార్చ్ పిండి పదార్థం. ఓకేనా, ఓకే. దీంట్లోనేమో స్టార్చ్ గుర్తించేందుకు, కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ను గుర్తించేందుకు, కార్బోహైడ్రేట్స్ లేదా స్టార్చ్ను గుర్తించేందుకు ఏం చేస్తాం మనం, అయోడిన్ పరీక్ష. మాలిష్ పరీక్షలో కార్బోహైడ్రేట్ చూసినాం, యాంథ్రోస్ పరీక్షలో కార్బోహైడ్రేట్ చూసినాం. ఈ అయోడిన్ పరీక్షలో కూడా ఏం చూస్తున్నాం మనం, కార్బోహైడ్రేట్స్ ప్లస్ లేకుంటే స్టార్చ్.
పిండి పదార్థాలు. ఓకే, 3 పరీక్షలు నిర్వహించాం మనం. వేటిపైన? మూత్రంలో మనం చక్కెరలు గుర్తించడం కోసం ఎన్ని పరీక్షలు చేసినప్పటిదాకా? 3 పరీక్షలు. ఒకటేంటి? మాలిస్ పరీక్ష. 2 ఏంటి? యాంథ్రోస్ పరీక్ష. 3 ఏంటి? అయోడిన్ పరీక్ష. ఓకే, మాలిస్ పరీక్షలు ఏం గుర్తించినాం? కార్బోహైడ్రేట్స్. యాంథ్రోస్ పరీక్షలు ఏం గుర్తించినాం? కార్బోహైడ్రేట్స్. అయోడిన్ పరీక్షలు ఏం గుర్తించినాం? కార్బోహైడ్రేట్స్ లేదా స్టార్చ్. ఏ రంగు ఏర్పడింది? ముదురు నీలం రంగు. కేవలం అయోడిన్ మనం కలిపేసరికల్లా దేంట్లో? మూత్ర నమూనాలో ఈ ముదురు నీళ్ళ రంగు ఏర్పడుతుంది. ఓకే, రైట్. 4th one. బెండిక్ పరీక్ష. బెండిక్ పరీక్ష. ఏం పరీక్ష బిడ్డ? బెండిక్ పరీక్ష. ఇక్కడ ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? ఒక టెస్ట్ ట్యూబ్. ఓకే, ఒక టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్లో ఫస్ట్ ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి మేము? 5 ml బెండిక్ ద్రావణం తీసుకుందాం. బెండిక్ ద్రావణం తీసుకుందాం. ఎంత తీసుకుందాం? 5 ml. ఎంత? బెండిక్ 5 ml కాకపోతే 2 ml అనుకుందాం. ఎంత? 2 ml. తక్కువ మొత్తంలో తీసుకుందాం. 2 ml. ఫస్ట్ ఏది తీసుకున్నాం మనం? టెస్ట్ ట్యూబ్లో బెండిక్ ద్రావణం తీసుకున్నాం. ఎంత? 2 ml. దీనికి కొన్ని చుక్కల నమూనా. ఏంటది? కొన్ని చుక్కల నమూనా అయింది మనం ఇక్కడ మూత్రం. దేనికి కలిపినాం? బెండిక్ ద్రావణాన్ని. కొద్ది ml అంటే 2 ml తీసుకున్నాం ఇక్కడ. ఓకే, తర్వాత యూరిన్ అనేది కలిపేసాం. ఓకే, తర్వాత దీన్ని ఈ పరీక్ష నాళికను ఏం చేస్తున్నాం అని చెప్పంటే 15 నిమిషాలు. ఓకే, 15 నిమిషాలు వాటర్ బాత్లో ఉంచి వేడి చేయాలి. దేంట్లో? వాటర్ బాత్లో వేడి. ఏం చేస్తున్నాం? వేడి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఎక్కడ మనం వేడి చేయలే. ఇక్కడ మాత్రం ఏం చేస్తామంటే నమూనా కంటే ముందు బెండిక్ ద్రావణాన్ని ఒక 2 ml తీసుకున్నాం. ఆ తర్వాత దీనికి ఏం చేసినాం? మనం కొన్ని చుక్కల మూత్రాన్ని అంటే నమూనాను కలిపేసాం. ఆ 2 చుక్కల లేదా 3 చుక్కల కొన్ని చుక్కల నమూనా కలిపిన తర్వాత ఈ 2 ml బెండిక్ ద్రావణంలో అప్పుడు మనకు దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? 15 నిమిషాలు వాటర్ బాత్లో ఉంచి వేడి చేయాలి. ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు. దేంట్లో ఉంచాలి? వాటర్ బాత్లో ఉంచి వేడి చేయాలి. అప్పుడు ఏం కనిపిస్తుందని చెప్పంటే మనకు తర్వాత అబ్జర్వేషన్ చేస్తామంటే పసుపు లేదా ఎరుపు. ఓకేనా? పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ. నెక్స్ట్ ఆకుపచ్చ. నెక్స్ట్ లేదా ఇటుక ఎరుపు అవక్షేపం. లేదా ఇటుక ఎరుపు అవక్షేపం. ఇటుక ఎరుపు. అవక్షేపం. ఎలాంటి అవక్షేపం ఏర్పడవచ్చు? పసుపు ఏర్పడవచ్చు, లేదా ఎరుపు ఏర్పడవచ్చు, లేదా ఆకుపచ్చ లేదా ఇటుక ఎరుపు అవక్షేపం ఏర్పడవచ్చు. ఓకేనా? అప్పుడు ఏమంటున్నాం అని చెప్పంటే దీంట్లో ఏమన్నట్లు గుర్తిస్తున్నాం అని చెప్పంటే రెడ్యూసింగ్ షుగర్స్ ఉన్నట్లుగా గుర్తిస్తాం. ఓకే, అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం బిడ్డ? ఒక పరీక్ష నాళిక తీసుకొని ఆ పరీక్ష నాళికలో మొట్టమొదటిగా నమూనా కంటే ముందల ఒక 2 ml లేదా 3 ml ఏం తీసుకున్నాం? బెండిక్ ద్రావణం తీసుకున్నాం. ఆ బెండిక్ ద్రావణానికి ఏం కలిపినాం? 2 లేదా 3 చుక్కలటువంటి యూరిన్ కలిపినాం. యూరిన్ కలిపిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాం? మనము 15 నిమిషాలు వేడి నీటిలో లేదా వాటర్ బాత్లో ఉంచుతున్నాం. ఓకేనా? వేడి చేస్తున్నాం. వేడి చేసిన తర్వాత ఏమవుతుందంటే పరిశీలిస్తే పసుపు రంగు ఏర్పడవచ్చు, ఎరుపు రంగు ఏర్పడవచ్చు, ఆకుపచ్చ రంగు అవ్వచ్చు, లేదు అనుకుంటే ఇటుక ఎరుపు రంగు అవక్షేపం ఏర్పడవచ్చు. ఈ విధంగా ఏర్పడితే మనం ఏమవుతుందని చెప్పంటే రెడ్యూసింగ్ షుగర్స్ ఉన్నాయని గుర్తిస్తాం. రెడ్యూసింగ్ షుగర్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తిస్తాం. ప్రతి పరీక్షలో మనం ఏంటంటే కలిపే రసాయనం పేరు
వచ్చే రంగు ఫలితం. రసాయనం పేరు, రంగు, ఫలితం. రసాయనం పేరు, రంగు, ఫలితం గుర్తుంచుకుంటే చాలు. ఓకేనా? ఈ పేరులోనే మనకు రసాయనం వస్తుంది. పరీక్ష పేరులోనే మనకు రసాయన పేరు ఉంది. ఇక్కడ ఏం చేస్తాం? బెండిక్ ద్రావణం అన్నాం. ఇక్కడ ఏంటి? బెండిక్ పరీక్ష. మాలిష్ రియేజెంట్ అన్నాం, మాలిష్ పరీక్ష. యాంథ్రోస్ అన్నాం, యాంథ్రోస్. ఈ విధంగా అయోడిన్ అన్నాం, అయోడిన్ తీసుకున్నాం. ఓకేనా? సో సింపుల్గా మనకు ఎన్ని పరీక్షల గురించి మాట్లాడుకున్నాం? మనము 4 పరీక్షల గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ ఎన్ని నిమిషాలు వెయిట్ చేస్తున్నాం? బెండిక్ దాంట్లో 15 నిమిషాలు వెయిట్ చేస్తున్నాం. వేడి చేస్తున్నాం దేంట్లో? వాటర్ బాత్. ఇక్కడ ఇంతకుముందు నిర్వహించిన పరీక్షలో వేడి చేయలే, ఇక్కడ మాత్రం వేడి చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బార్ఫైడ్ పరీక్ష. బార్ఫైడ్ ఓకే, ఏం చేస్తున్నాం? బార్ఫైడ్ పరీక్ష. ఫస్ట్ ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాం. దీనికి కూడా ఓకే, రైట్. దీంట్లో నమూనా ఫస్ట్ తీసుకుంటాం. నమూనా. ఏ నమూనా? మూత్ర నమూనా. మనం నిర్వహించే దేనిపైన? మూత్రం పైన. ఎన్ని గుర్తిస్తున్నాం మనం? చక్కెరలు గుర్తిస్తున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బార్ఫైడ్ పరీక్షలో ఎంత నమూనా తీసుకున్నాం మనము అని చెప్పి అంటే ఒక 1 ml యూరిన్ తీసుకున్నాం అనుకుందాం. ఉదాహరణకి ఎంత? 1 ml. ఓకే, కొద్దిగా 1 ml తీసుకున్నాం. దీనికి ఏం చేయాలి అని చెప్పి 2 ml బార్ఫైడ్. ఎంత? 2 ml బార్ఫైడ్. బార్ఫైడ్ రియేజెంట్ని తీసుకుంటున్నాం. బార్ఫైడ్ రియేజెంట్ని తీసుకుంటున్నాం. బార్ఫైడ్ రసాయనాన్ని తీసుకుంటున్నాం. బార్ఫైడ్ కెమికల్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, దేంట్లో కలిపిన మనం? 1 ml యూరిన్లో. ఆ 1 ml యూరిన్కి బార్ఫైడ్ కలిపిన తర్వాత 5 నిమిషాలు వేడి చేయాలి. ఇంతకుముందు మనం ఏం చేసాం? బెండిక్లా 15 నిమిషాలు ఉన్నాం కదా, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 5 నిమిషాలు వేడి. దేంట్లో? వాటర్ బాత్లో. ఓకేనా? వాటర్ బాత్లో ఎన్ని నిమిషాలు వేడి చేయాలి? 5 నిమిషాలు వేడి చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇంతకుముందేమో మనం ఎరుపు, ఆకుపచ్చ, ఇటుక ఎరుపు రంగు, అవక్షేపాలు ఏర్పడి అని చెప్పేసి అన్నాం. దాన్ని బట్టి రెడ్యూసింగ్ స్టికర్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాం ఇక్కడ. ఇప్పుడు చూడండి, బార్ఫైడ్ పరీక్షలో 5 నిమిషాలు వేడి చేసిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది అని చెప్పి రంగు? ఇటుక ఎరుపు రంగు. ఇటుక ఎరుపు రంగు. ఇటుక ఎరుపు రంగు అగుపిస్తుంది. ఏం కనిపిస్తుంది మనకు? ఇటుక ఎరుపు రంగు అగుపిస్తుంది. రైట్. అంటే ఇక్కడ కూడా దీన్ని బట్టి మనం చెప్పేసి అంటే రెడ్యూసింగ్ మోనోసాకరైడ్స్ ఏమున్నాయి మనకు? రెడ్యూసింగ్ మోనోసాకరైడ్స్. ఆ దాంట్లోనేమో ఏం చెప్పాం? బెండిక్లోనేమో రెడ్యూసింగ్ షుగర్స్ అన్నాం, ఇక్కడేమో రెడ్యూసింగ్ మోనోసాకరైడ్స్ ఉన్నాయని చెప్పేసాం. ఏ రంగు ఏర్పడిందని చెప్పేస్తున్నాం? ఇటుక ఎరుపు రంగు ఏర్పడింది. ఏం కలిపినాం? బార్ఫైడ్ని కలిపినాం. ఎంత? 2 ml. దేనికి కలిపినాం? మూత్రానికి. ఓకేనా? ఇవి మనం గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇంకో పరీక్ష ఏంటి అని చెప్పి అంటే బైల్స్ పరీక్ష. ఏంటి? బాయిల్స్ పరీక్ష. ఓకే, ఇక్కడ కూడా మనము ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని, ఓకే ఏం తీసుకున్నాం? టెస్ట్ ట్యూబ్ తీసుకుని ఆ టెస్ట్ ట్యూబ్లో ఫస్ట్ ఎంత తీసుకుంటున్నాం అని చెప్పి అంటే 2 ml యూరిన్. 2 ml యూరిన్. శాంపిల్ ఏంటి? 2 ml యూరిన్. దీనికి ఇక్కడ ఓకేనా 5 ml బాయిల్స్ రియేజెంట్. ఏంటది? బాయిల్స్ రియేజెంట్ కలుపుతున్నాం. దీన్ని బాయిల్స్ రియేజెంట్. ఓకే, ఎంత కలిపాం? 5 ml బాయిల్ రియేజెంట్ని
కలిపాను, బాయిల్ రియేజెంట్ని కలిపాను. దేనికి? ఈ బాయిల్స్ పరీక్షలో సేకరించిన నమూనాకు బాయిల్స్ రియేజెంట్ని కలిపేస్తాను. ఇక్కడ బాయిల్స్ రియేజెంట్ని కలిపేసరికి ఏమవుతుందంటే ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడింది. ఏమేర్పడింది మనకి ఇక్కడ? ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడింది. ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడింది. ఓకే, దేని కలిపేసరికల్లా? బాయిల్స్ రియేజెంట్ని కలిపేసరికి. దేనికి? మూత్రానికి. మనం నిర్వహించే పరీక్ష ఇది బాయిల్స్ పరీక్ష. దేనికోసం చేస్తున్నాం? మూత్రంలో చక్కెరలు గుర్తించేందుకు. మూత్రంలో చక్కెరలు గుర్తించేందుకు. ఓకే, ఇక్కడ ఆకుపచ్చ ఇది కేవలం ఈ రంగు ఎప్పుడు ఏర్పడుతుంది చెప్పండి? కేవలం పెంటోస్ షుగర్స్ ఉండడం వలన, పెంటోస్ షుగర్స్ ఉండడం వలన ఏర్పడుతుంది. పెంటోస్ షుగర్స్ కదా, పెంటోస్ షుగర్స్ వల్లనే ఏర్పడుతుంది. రైట్, సింపుల్గా ఏం చేస్తున్నాం మనం? టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. టెస్ట్ ట్యూబ్ తీసుకున్న తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్లో ఏం చేసినాం మనం? 2 ml యూరిన్ తీసుకున్నాం, 5 ml బాయిల్స్ రియేజెంట్ కలిపాం. అప్పుడు సింపుల్గా కొద్దిసేపు తర్వాత మనం గమనిస్తే ఏమవుతుందని చెప్పంటే ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడింది. ఆ ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడిందంటే మనం ఏం చెప్తామంటే పెంటోస్ షుగర్స్ ఉండడం వల్ల ఈ విధంగా ఏర్పడింది చెప్పేసి అంటున్నాం. ఓకే రైట్, దేంట్లో గుర్తిస్తున్నాం మనం? మూత్రంలో. వేటిని? చక్కెరని. ఓకే, ఇప్పటివరకు ఏ పరీక్షలు నిర్వహించినాం? మైలీస్ పరీక్ష, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని గుర్తించినాం. యాంథ్రోస్ పరీక్ష, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని గుర్తించినాం. అయోడిన్ పరీక్ష, కార్బోహైడ్రేట్స్ లేదా స్టార్చ్ ఉందని గుర్తించినాం. బెండిక్ట్ పరీక్ష, రెడ్యూసింగ్ షుగర్స్ ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ బార్ఫైడ్ పరీక్ష, రెడ్యూసింగ్ మోనోసాకరైడ్స్. బార్ఫైడ్ పరీక్షలు ఏమున్నాయి మనకు? రెడ్యూసింగ్ మోనోసాకరైడ్స్. నెక్స్ట్ వచ్చేసి బాయిల్స్ పరీక్ష. బాయిల్స్ పరీక్షలు ఏం చెప్పి మనము ఇది కేవలం దేనికోసం? పెంటోస్ ఉన్నాయని గుర్తించడం మాత్రమే చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఒసిజోన్ పరీక్ష. లాస్ట్ వన్ ఒసిజోన్ పరీక్ష. ఓకే రైట్, ఇక్కడ ఓకే ఒక టెస్ట్ ట్యూబ్ అనుకుందాం, లేకపోతే మనం ఒక నమూనా సేకరించేటువంటి బాటిల్ అనుకుందాం. దీంట్లో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే గ్లేసియల్ ఎసిటిక్ ఆమ్లం, గ్లేసియల్ ఎసిటిక్ ఆమ్లం ఎంత? 8 నుంచి 10 చుక్కలు. ఓకే, గ్లేసియల్ ఎసిటిక్ ఆమ్లం ఇది ఫస్ట్. ఓకే, సెకండ్ తర్వాత ఫినాయిల్ హైడ్రోజోన్. నెక్స్ట్ ప్లస్ ఏం చేస్తున్నాం? ఫినాయిల్ హైడ్రోజోన్ ఇది సెకండ్. ఓకే, ఫినాయిల్ హైడ్రోజోన్ ప్లస్ సోడియం ఎసిటేట్. శాంపిల్ కలెక్షన్ బాటిల్ అనుకుందాం, లేకపోతే టెస్ట్ ట్యూబ్ అనుకుందాం. ఓకే, దీంట్లో మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ గ్లైసియల్ ఎసిటిక్ ఆమ్లం ఎంత తీసుకున్నాం? 8 to 10 డ్రాప్స్ ప్లస్ ఫినాయిల్ హైడ్రోజోన్. ఫినాయిల్ హైడ్రోజన్ తర్వాత మళ్ళీ ఏం కలుపుతున్నాం మనము? సోడియం ఎసిటేట్ కలిపి ప్లస్ లాస్ట్ ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం అని చెప్పేసి అంటే మనం సోడియం ఎసిటేట్ తర్వాత యూరిన్ తీసుకుంటాం. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? యూరిన్ ఫస్ట్ మన నమూనా ఒకటి, సోడియం ఎసిటేట్ ఒకటి, ఫినాయిల్ హైడ్రోజన్ ఒకటి, గ్లేసియల్ ఎసిటిక్ ఆమ్లం ఒకటి, మొత్తము 4 ఉన్నాయి ఒక శాంపిల్ కలెక్షన్ బాటిల్లో. ఓకేనా, ఫస్ట్ మనం శాంపిల్ కలెక్షన్ బాటిల్ తీసుకొని దాంట్లో గ్లేసియల్ ఎసిటిక్ ఆమ్లం, ఫినాయిల్ హైడ్రోజోన్, తర్వాత సోడియం ఎసిటేట్, తర్వాత శాంపిల్, ఈ 4ని కలిపి ఎంతసేపు అని చెప్పి అంటే 20 నిమిషాలు వేడి చేయాలి. ఎంతసేపు? 20 నిమిషాలు వేడి చేయాలి. వీటిలో వాటర్ బాత్లో. ఓకే, ఎంతసేపు? 20 నిమిషాలు వేడి చేయాలి. దేంట్లో? వాటర్ బాత్లో. ఓకే, అప్పుడు ఏమవుతుందని చెప్పి అంటే ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడుతుంది.
ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడింది. ఏం ఏర్పడింది మనకు? ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడింది మనకు. అప్పుడు ఏం చెప్తున్నాం మనం చెప్పంటే, ఓకేనా, ఏం గుర్తిస్తున్నాం చెప్పంటే పెంటోజ్లు కలవు. తర్వాత ఈ పెంటోజ్లు కలవు అన్నప్పుడు మనం నిర్ధారించిన పెంటోజ్ ఇక్కడ ఫస్ట్ తర్వాతకు వస్తే తర్వాత ఇప్పుడు 20 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తేనేమో ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడింది. వెంటనే మనం ఏం చెప్పేసి అంటున్నాం అని చెప్పంటే పెంటోజ్లు కలవు అని చెప్పేసి అంటాం. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆ ద్రావణాన్ని లేదా ఆ కెమికల్ని అలానే ఉంచి మళ్ళీ 5 నిమిషాల తర్వాత మనం పరిశీలిస్తే దాంట్లో గడ్డిముఖ ఆకారం కనిపిస్తుంది. అప్పుడు ఏమంటాం మనం? గ్లూకోజ్ ఉందని చెప్పేసి. ఈ విధంగా గడ్డిముఖ ఆకారం కనిపిస్తుంది. దీంట్లో గ్లూకోజ్ ఉందని చెప్పేసి అంటున్నాం. తర్వాత కొంచెం తర్వాత చూస్తే మళ్ళీ సేమ్ గడ్డిముఖ ఆకారమే కనిపిస్తుంది, కానీ ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రక్టోజ్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నాం. అంటే సింపుల్గా ఇదంతా ఎందుకులే, కానీ మనకు ఫస్ట్ ఒక టిప్ ఉన్నది చూడండి. ఫస్ట్ మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేస్తున్నాం? గ్లైసిల్ ఎసిటిక్ ఆమ్లం ఎంత తీసుకుంటున్నాం? 8 నుంచి 10 చుక్కలు. తర్వాత దానికి ఏం కలుపుతున్నాం? ఫినాయిల్ హైడ్రోజన్ కలుపుతున్నాం. తర్వాత ఏం కలుపుతున్నాం? సోడియం ఎస్టేట్ కలుపుతున్నాం. తర్వాత లాస్ట్ చివర్లో ఏం కలిపినాం? యూరిన్ కలిపినాం. అంటే టోటల్గా ఈ 4 అయిపోయిన తర్వాత మన శాంపిల్ కలెక్షన్ బాటిల్లో ఆ టెస్ట్ ట్యూబ్లో మనం కలిపిన తర్వాత దీన్ని 20 నిమిషాలు వేడి చేస్తున్నాం. దేంట్లో? వాటర్ బాత్లో 20 నిమిషాలు వేడి చేసిన తర్వాత మనం పరిశీలించినట్లయితే ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడింది. దీంట్లో మనం అన్నట్టుగా గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ ఉన్నట్లుగా, అంటే షుగర్స్ ఉన్నట్టుగా గుర్తిస్తున్నాం. మనం ఈ ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడితే మనం ఏమంటున్నాం? గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ అని షుగర్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తించినాం. ఈ పరీక్ష పేరు ఏమని చెప్పేస్తున్నాం మనము? ఓసిజోన్ పరీక్ష. దీంట్లో ఏమేమి గుర్తించాం మనం? షుగర్స్ను గుర్తించాం. గ్లూకోజ్ను కానివ్వండి, ఫ్రక్టోజ్ను కానివ్వండి ఉన్నాయి కదా, వీటిని మనం గుర్తించాం. ఓకే రైట్. మళ్ళీ ఒకసారి చూడండి, బాగా ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ రసాయనాలు కలుపుతున్నాం కాబట్టి బాగా చూడండి. టెస్ట్ ట్యూబ్లో మనం ఇవన్నీ కలిపేసాం. ఏవేవి? గ్లైసిల్ ఎసిటిక్ ఆమ్లం 8 నుంచి 10 చుక్కలు, తర్వాత ఫినాయిల్ హైడ్రోజన్, తర్వాత సోడియం ఎసిటేట్ ప్లస్ తర్వాత యూరిన్. ఆ తర్వాత 20 మినిట్స్ ఏం చేస్తున్నాం? మనం హీట్ చేస్తున్నాం. ఒక వాటర్ బాత్లో పెట్టేసి హీట్ చేస్తున్నాం. ఆ 20 మినిట్స్ తర్వాత మనం పరిశీలిస్తే మనకు ఆకుపచ్చ అవక్షేపం ఏర్పడింది. అప్పుడు సింపుల్గా మనం ఏం చెప్తున్నాం అంటే దీంట్లో షుగర్స్, గ్లూకోజ్, తర్వాత ఫ్రక్టోజ్ లాంటి షుగర్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తిస్తున్నాం. ఓకే రైట్. థ్యాంక్ యూ.